ఇప్పటి వరకు కేబుల్ బ్రిడ్జ్ అంటే హైదరాబాద్ దుర్గం చెరువుపై ఉన్న దాని గురించో లేదా వేరే ఇంకెక్కడైనా టూరిజం పర్పస్లో ఉన్న వాటి గురించే చర్చించుకుంటూ ఉంటాం. కానీ ఇక భవిష్యత్తులో కేబుల్ బ్రిడ్జ్ అంటే కృష్ణా నదిపై ఉంది అని మాత్రమే చెప్పుకునే పరిస్థితి రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నిర్మించబోతున్న ఈ భారీ ప్రాజెక్టు దేశంలోనే మొదటిది కాగా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందనుంది. ఇంతకు ఇది ఎక్కడ నిర్మిస్తున్నారు? ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల మధ్య మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు వరుసలతో కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ గా దీన్ని నిర్మిస్తున్నారు. పైనుంచి వాహనాలు, కింది నుంచి గాజు గ్లాస్ తో ప్రకృతి ఆస్వాదించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి తిరుపతికి మధ్య ప్రయాణ దూరం దాదాపు 90 కిలోమీటర్లు తగ్గనుంది. ఇది నిజంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే తెలంగాణ భక్తులకు భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే తిరుపతికి ప్రయాణ సమయం, దూరం తగ్గనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు సమాచారం. దేశంలోనే తొలిసారిగా ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం ముందుకు రావడం శుభపరిణామంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు సరికొత్త ప్రయత్నం అన్నమాట. కృష్ణా నదిపై ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు భారీ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ తాజాగా ఆమోదముద్ర వేసింది. కొద్ది రోజుల కిందట ఢిల్లీలో భేటీ అయిన ఆ కమిటీ బ్రిడ్జ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెంపుల్ టూరిజంలో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ముందుకొచ్చినట్లు సమాచారం. కృష్ణానది అవతల తెలంగాణలోని మల్లేశ్వరం నుంచి ఇటు ఏపీలోని సంగమేశ్వరం పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఈ రెండు వరుసల కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. 3 ఏళ్ల కిందటే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా సాంకేతిక కారణాల దృష్ట్యా పనులు పట్టాలకెక్కలేదు. తాజాగా ఈ ప్రాజెక్టును నేషనల్ హైవేస్ ఒరిజినల్ జాబితాలోకి మార్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్ మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు 800 మీటర్ల పొడవులో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని నిర్మాణానికి 1062 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు అంచనాలు రూపొందించారు. 2 వరుసలతో కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నారు. కృష్ణానదిపై సోమశిల వద్ద మొదలై 2 వరుసలతో దీన్ని నిర్మించనున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్తో నిర్మిస్తున్నారు. ఈ మార్గం గుండా ప్రయాణించేవారు ప్రకృతి అందాలను వీక్షించేందుకు గాను గాజుతో కూడిన నడకదారిని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి నిర్మాణం దేశంలో ఎక్కడా లేదని తెలుస్తోంది. తొలిసారిగా సోమశిల వద్దనే దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటుతో తెలంగాణ నుంచి తిరుపతి మధ్య దూరం 90 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లాల్సిన భక్తులు కర్నూలు మీదుగా వెళుతున్నారు. కొల్లాపూర్ మీదుగా కృష్ణానదిని దాటేలా ఈ కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. దాదాపు కిలోమీటర్ ఉండే ఈ బ్రిడ్జ్ ద్వారా వెళ్తే 90 కిలోమీటర్ల మేర ప్రయాణ భారం తగ్గుతుంది. మరో 2-3 నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చూస్తోంది. 2029 ఎన్నికలకు ముందే దీన్ని ప్రారంభించాలని భావిస్తుంది.